మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శుభోదయం. నిన్న మనం షార్ట్లో గుర్రం గురించి చెప్పుకున్నప్పుడు గుర్రం ప్రయాణంలోనూ రణరంగంలోనూ గుర్రం యజమాని ఇష్టప్రకారము ఓర్పుతో ధైర్యంతో కష్టాలు వహించి నిస్పృహ చెందకుండా చలాకీగా వ్యవహరిస్తుంది. కాబట్టి చూసి ఆ మంచి లక్షణాలు అలవర్చుకోవాలని మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు చెప్పబోయే షార్ట్లో ఇంకొద్దిగా మనం అద్భుతమైన విషయాన్ని తెలుసుకుంటాము. సింధోన్ బింధోన్ల మధ్య దిగాలుగా తిరుగుతున్న చాంద్ పాటల్ని సాయి చూశారు. కారణం తెలిసిన సాయి గుర్రం జాడ తెలిపారు. చాంద్ పాటిల్ గుర్రాన్ని తెచ్చుకున్నాడు. అది ప్రతీక. ఆధ్యాత్మికంగా గుర్రం మనస్సు మంత్రానికి ప్రతీకగా సంకేతంగా భావిస్తారు. గుర్రం సాయంతోనే మనసు మంత్రాలతో సాధకుడు తన గమ్యం వైపు పయనిస్తాడు. అంటే గుర్రం సాధనానికి సంకేతమే అవుతుంది. సాధకుని వద్ద ఉండే గుర్రము తప్పిపోవడం అంటే సాధన నుండి మనసు ఆధీనం తప్పడమే. అటువంటి వారు విసిగి వేసారిపోయే బాటసారులు. ఈ పరిస్థితులలో తమ పూర్వజన్మ పుణ్యంచే తమ గురువును కలుస్తారు. అప్పుడు ఆ గురువు మనస్సును మరల సాధకుని పరం చేస్తారు. ఇక మనస్సును సాధనంగా వాడుతూ ఉంటాడు సాధకుడు. భౌతికంగా ప్రయాణికుడు అయిన చాంద్ పాటిల్ తన గుర్రం తప్పిపోతే సాయి దానిని తిరిగి అతనికి అప్పగిస్తాడు. అట్లాగే ఆధ్యాత్మికంగా ఆధీనం తప్పిన గుర్రమనే మనస్సును సాధకునికి అందజేస్తారు సాయిబాబా. చాలా అద్భుతమైన విషయం. ఈరోజు మనం గుర్రము అనేది ఒక ప్రతీక, మంత్రానికి ప్రతీకగా సంకేతంగా భావిస్తారు అని చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు. సో గుర్రం కనుక అదుపు తప్పితే మన మనసు ఎలా అదుపు తప్పుతుందో అప్పుడు సత్పురుషులు ఏ రకంగా మనం ఆదుకుంటారో చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేసి, ఒకవేళ ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.